ఫెయిల్ అయినందుకు అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా సక్సెస్, మీకు బాగా సక్సెస్ రావాలని మేము కోరుకుంటున్నాము. కాకపోతే ఒక్క విషయం, మీరు ఇక మీకు మేము నేర్పించాల్సినంత ఏమీ లేదు. కాకపోతే చిన్న సజెషను, మీ పిల్లలందరినీ సెన్సిటివ్గా తయారు చేయకండి. ఎందుకంటే వాళ్ళకి చాలా సెన్సిటివ్గా, అందరికీ ఒకరో ఇద్దరో పిల్లలు ఉండడం వల్ల వాళ్ళని తిట్టొద్దు, చెయ్యొద్దు అనేసి మీరు కూడా టీచర్స్ దగ్గరికి వెళ్ళేసి చెప్తున్నారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చాలా సెన్సిటివ్గా తయారయ్యి ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే వాళ్ళు చాలా పెద్ద పెద్ద డెసిషన్స్ తీసేసుకుంటున్నారు. మనం కూడా ఎక్స్పెక్ట్ చేయనంత పెద్ద డెసిషన్స్ తీసేసుకుంటున్నారు. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే అందరూ వాళ్ళని ఫోన్స్ నుంచి, ఇందాక పవన్ సార్ చెప్పారు, మీకందరికీ ఆ టైంలో ఫోన్స్ లేకపోవడం వల్ల టీచర్స్ మాటలు మీరు అందరు విని పైకి వచ్చారు. ఇప్పటి పిల్లలకి అందరికి ఫోన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎంతసేపు పేరెంట్స్తో మాట్లాడటానికి కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ అలాంటివి ఏమీ యాక్టివిటీస్ ఉండట్లేదు. ఎంతసేపు ఫోన్లో చాటింగ్, వాళ్ళ మధ్య సంబంధాలు అనేవి సరిగ్గా లేవు, అన్ని ఫోన్స్ మీదే జరిగిపోతున్నాయి. కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే మీ పిల్లలతో మీరు టైం స్పెండ్ చేయండి. మీరు ఇప్పుడు టైం స్పెండ్ చేస్తేనే వాళ్ళు ఫ్యూచర్లో మీతో టైం స్పెండ్ చేస్తారు, వాళ్ళకి తెలుస్తుంది. అందు గురించే మీరందరూ కూడా మీ పిల్లలతో టైం స్పెండ్ చేయండి. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే తిట్టండి, వాళ్ళని గట్టిగా తయారు చేయండి. ఎవరైనా బయటి వాళ్ళు తిట్టినప్పుడు వాళ్ళు బాధపడకుండా దాన్ని పాజిటివ్గా తీసుకొని దాన్ని ఒక లెసన్గా తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళేటట్టు చూడండి. కానీ సెన్సిటివ్ డెసిషన్స్ తీసేసుకొని అందరినీ ఇబ్బంది పెట్టేటట్టు మాత్రం చూడకండి. పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకోండి. అదొక్క సజెషనే నేను ఇస్తున్నాను. మేము ఇప్పుడు మీకు ఇవ్వాల్సింది ఏమీ లేదు. మీరందరూ బాగా సక్సెస్ అయ్యారు, ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్.